ఎందుకు ఇప్పుడు ఆయన బిఆర్ నాయుడు అనే అంత బయటపడింది. స్టిల్ హీఈస్ కంటిన్యూయింగ్. ఇప్పుడు తప్పు బిఆర్ నాయుడుది కాదు నేను ఆయన అన్నాను, చంద్రబాబు నాయుడుది అవుతుంది. నీకు మా హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక వ్యక్తి ఒక పర్టికులర్ దీనికి, అది ఇంత పెద్ద ఇంత పొజిషన్ కూడా కాదు, ఛానల్కి భక్తి ఛానల్కి ఉన్న వ్యక్తి తను ఏదో ఫోన్లో వేరే వాళ్ళతో మాట్లాడడంలో ఇదిగా అన్నప్పుడు తెలిసినప్పుడే ఇమ్మీడియట్గా తను రిజైన్ చేయమని తప్పించడం ఏదో జరిగింది ఇమ్మీడియట్గా. ఎందుకంటే ఒకటి ఆరోపణ వచ్చింది, అందులోనూ ఆ ప్లేస్ అక్కడ అస్సలు అలాంటి వాటికి అవకాశం ఉండకూడదు. ఇదే ఇంకో దగ్గర ఎక్కడన్నా అయితే బెనిఫిట్ ఆఫ్ డౌట్, అది ఏమన్నా మీ అన్నట్టు దాన్ని ఏమంటారు, ఎవడో మిమిక్రీ చేసినాడో, లేదా ఇంకోటి ఇట్లా ఫోటోలు అయితే మార్ఫింగ్ చేశారో ఏదో అనుకోవచ్చు. కానీ అక్కడ మార్ఫింగ్ అయినా ఇంకోటైనా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఆ వ్యక్తి ఎవరో అతనన్నా సరే ఇంత ఆరోపణలు వచ్చాక నేను దీంట్లో ఉండడం కరెక్ట్ కాదు అని పక్కకన్నా తప్పుకోవాలా. ఆ మనిషి అది చేయకపోగా దానికి రివర్స్ నన్నేవుడు బీకుతాడు అన్నట్టు అక్కడ కూర్చొని తను మాట్లాడాడు. రెండవది అవి ఏమున్నాయి దాంట్లో, అది ఒక చాలా క్యాజువల్, చాలా సహజంగా కనపడుతుంది నాకు అని తను అన్నాడు. పైగా కొంచెం మార్ఫింగ్ చేశారని కాసేపు అంటాడు. దానికంటే ముఖ్యంగా నా బిజినెస్లు నాకన్నా ఇది ఒక లెక్క అన్నట్టు మాట్లాడతాడు. అంత అహంకారంతో తను మాట్లాడినా అసలు అంత పదవి రావడమే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, ఇంక్లూడింగ్ ఈఓలు పోయిన వాళ్ళందరూ కూడా ఆ పదవుల్లోకి రాగానే ఈఓ అయినా చైర్మన్ అయినా వాళ్ళ మాట ప్రతిదీ దాన్ని ఏమంటాం, పరిశుద్ధంగా ఉండాలా, ఎలాంటి ఇది ఉండకూడదు, నిష్టతో ఉండాలా అని అంతగా అనుకునేది. లేకపోతే అక్కడికి పోవడం అనవసరం. ఎందుకంటే అది కోట్ల మంది దాన్ని ఆరాధించేది. అది ఎక్కడైనా ఇదే కాదు, ఏ ప్రార్థనా స్థలమైనా మనం పోతే ఆ అట్మోస్ట్ దీంతో చేయగలిగితే చేయాలి. లేకపోతే అది దట్స్ నాట్ అడ్మినిస్ట్రేషన్, జస్ట్ అడ్మినిస్ట్రేషన్ కాదు. అలాంటి చోట ఇంత ఆరోపణ వస్తే అతను చేయకపోగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆయన అసలు దాన్ని పట్టించుకోకపోవడం అంటే 2 రోజులు అయితే మర్చిపోతారని. అదే పొలిటికల్ పోస్టా, రాజకీయ పోస్ట్ అయితే లేదా అడ్మినిస్ట్రేటివ్ అయితే మీరేమనుకుంటే నాకేమని నవ్విపోతారు, నాకేం సిగ్గని వదిలేయచ్చు. కానీ ఇది కాదే. అయినా సరే వదిలే కాబట్టి అసలు నేరస్తుడు ఎవరంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు. సిగ్గుంటే సబ్జెక్ట్ మీద మాట్లాడండి, సిగ్గు సరం ఉంటే నేను పలానాది పెడితే దాని మీద డిబేట్ చేయండి. అంతేగాని ఒక ఆడ మగాకి రంకు అంటగట్టడం మాత్రమే మీ చేతిలో ఉన్న విద్యని దానికి పొదును పెట్టి దానికి అలంకారాలు దిద్దమాకండి. రంకుతనాలు అనేది జీవన వృత్తి కోసం కూడా చేసుకుంటా ఉంటారు జనాలు. వాళ్ళని అవమానిస్తున్నారేమో ఇదంతా చేసి. ఏం మనుషులరా మీరు? నా పర్సనల్ నా ఇంట్లో నా ఫ్రెండ్స్ మధ్యన నా ఫంక్షన్ ఏదో జరుగుతున్నప్పుడు మేమేదో డాన్సులు చేస్తే ఆ వీడియోలు తీసుకెళ్లి పెట్టి ట్రోల్ చేశారు నన్ను. నేనేదో చేశానంట, నేనేదో చేసేస్తున్నానంట, ట్రోల్ చేశారు. ఆ రోజున అయిపోయింది. నా కుటుంబ పరువుతో ఆ రోజు నా ఫ్రెండ్స్ ఫొటోస్ అనేది బయటకు వచ్చాయి కదా, అవి కూడా తీసుకొచ్చారు, పండగ చేసుకున్నారు, ఆనందించారు. నా ఫోన్ నెంబర్ పబ్లిక్ గా పెట్టారు, చేశారు. అబ్యూజ్ వర్డ్స్ రోజు దినదినంగా అంటూనే ఉన్నారు, తృప్తి పడుతూనే ఉన్నారు. ముసలిది అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. అనుకుంటారా మీరు అనుకుంటే అసలు నాకు ఏమి. ఇంకోటి చెప్తున్నాను రా, నా కాలు గోట్లు దుమ్ము కూడా భయపడు రాబాయ్, ఇట్లాంటి వాటికి భయపడదు. ఇంకా ఏం చేస్తారు మీరు? ఇంకా ఏం చేయగలరు మీరు? నన్ను ఏం చేయగలుగుతారు? వాడెవడో ఇంకే ఉంది మా ఆవిడ మీద ఏదో పోస్ట్ వేసిందని ఎవడో పాడ్కాస్టర్ ఏదో పెడితే సాక్షి టీవీలో పెట్టి ఏదేదో అల్లరి చేయడానికి వేశారు ఎత్తుగడ. అది కుదరలా, అది పప్పులు వెళ్ళాలి ఉడకలా. అక్కడ వాడు వెదవా, వాడు నన్ను బ్లాక్ చేసుకుని దొబ్బాడు. నాకు ఇవాళ ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఇంతమంది ఆర్గనైజ్డ్ గా చాలా మంది వేశారు. మరి తెనాల్లో వైసీపీ వాళ్ళు ఎందుకు వేయలేదు రాబాయ్? అంటే వైసీపీ సోషల్ మీడియా లేదా తెనాల్లో? వేసి చూడాల్సింది ఒక్కసారి. భయమా? లేదా అది నిజం కాదని మీకు తెలుసు కాబట్టా? గుర్రం నీకు చెప్తున్నా విను. నువ్వు నీ నకరాలు ఇవాళ అందరికి రంకులు అంటగడుతున్నావే. నువ్వు ఆడాళ్ల వెనక నుంచి నీ చేతులు పట్టుకుని వాళ్ళ ఈపులు పట్టుకున్న ఫోటోలు ఎప్పుడోనే ట్రోల్ అయినరా ఎదవా, గుర్రం వెదవా. రాజకీయాల్ని రాజకీయంగా చేయండి, హెల్తీగా చేయండి. ఎవడికో రంకులు అంటగట్టి ఎవరి కుటుంబాల్లోనో చిచ్చు పెట్టి వాళ్ళ మనశ్శాంతులను పోగొట్టి మీరు సాధించుకు సచ్చేదేం లేదు. రేపు ఇవన్నీ మీరు చేసే దరిద్రాలన్నీ మీ పిల్లలకే తగిలిచొస్తారా నికృష్టపు ఎదవల్లారా.
మీరు చేసిన పాపాలకి మీ పిల్లలు అనుభవిస్తారా పాపిష్టోళ్ళారా